దేశంలో క్రికెట్ కామెంటరీ ప్రమాణాలపై స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మండిపడ్డారు. దేశంలో క్రికెట్ వ్యాఖ్యానం జర్నలిజం, ఆట లోతుల గురించి చర్చించడం కన్నా వివాదాలు సృష్టించడంపైనే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు. మీరు వివాదాలు సృష్టించడం, సంచలనాలపైనే దృష్టి పెడుతున్నారు. జర్నలిజం నాణ్యత పడిపోయింది. ఇంతకు ముందు చర్చంతా క్రికెట్ చుట్టూనే ఉండేది. ఇప్పుడు దృష్టంతా వ్యూస్, లైక్స్, వార్తలను మరింత మందితో చదివించడం ఎలా అన్నదానిపైనే ఉంటోంది. ఆట గురించి తక్కువగా రాస్తున్నారు, విశ్లేషణ ఉండట్లేదు అని ఓ యూట్యూబ్ షోలో రోహిత్ అన్నాడు. ఈ రోజులో వ్యాఖ్యాతలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు వాళ్ళ వ్యాఖ్యానం వింటే తెలుస్తుంది. నాణ్యతలో ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉందో. మన దేశంలో వ్యాఖ్యానం చాలా నిరాశ కలిగిస్తోంది. ఓ ఆటగాడే లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఆట గురించి తెలుసుకోవాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. మసాలా ఎందుకు? దేశంలో ఎందరో నిజమైన క్రికెట్ అభిమానులు ఉన్నారు. వాళ్లకు మసాలా అవసరం లేదు. ఆట గురించి వ్యాఖ్యానం కావాలి అని రోహిత్ చెప్పాడు. ఆటగాళ్లను గౌరవించాలని, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడొద్దని అన్నాడు. బాగా ఆడనప్పుడు విమర్శించండి, అందులో తప్పులేదు. కానీ దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఓ అజెండాతో విమర్శించడం మంచిది కాదు అని రోహిత్ చెప్పాడు.